నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హలో స్టూడెంట్స్, ఈ రోజు మన క్లాస్లో మనం మ్యాథమెటిక్స్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ చూడబోతున్నాం. అదే చాప్టర్ 3, ది ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. సరే, ముందుగా మన చుట్టూ చూద్దాం. మన టెక్స్ట్ బుక్లో చెప్పినట్టే ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్స్ దగ్గర్నుంచి మన హైదరాబాద్లోని చార్మినార్ వరకు ఇలాంటి అద్భుతమైన కట్టడాల వెనుక ఉన్న బ్లూప్రింట్ ఏంతో తెలుసా? అదే జామెట్రీ. మన ప్రపంచమంతా జామెట్రీతోనే నిండి ఉంది. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా జామెట్రీ హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఆ తర్వాత యూక్లిడ్ చెప్పిన కొన్ని ఫండమెంటల్స్ అంటే యాక్సియమ్స్ ఇంకా పాస్టులేట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫైనల్గా వీటన్నింటినీ కలిపి ఒక చిన్న ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకుందాం. ఓకే, మన మొదటి లక్ష్యం ఏంటంటే అసలు ఈ జామెట్రీ ఎక్కడ మొదలైంది, ఇంకా యూక్లిడ్ అనే ఆయన మ్యాథమెటిక్స్కి ఎందుకంత ఇంపార్టెంట్ అనే విషయాలు ఈ సెషన్ చివరికి మనకి క్లియర్గా అర్థం కావాలి. చూడండి, ఈ చాప్టర్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఇవే. జామెట్రీ హిస్టరీ దగ్గర్నుంచి యూక్లిడ్ చెప్పిన పాయింట్, లైన్, సర్ఫేస్ లాంటి టర్మ్స్ గురించి, అలానే యాక్సియమ్స్, పాస్టులేట్స్ మధ్య తేడా ఏంటో తెలుసుకుంటాం. ఆ ఫేమస్ 5th పాస్టులేట్ గురించి కూడా చర్చిస్తాం. చివరగా ఒక చిన్న థియరంని కూడా ప్రూవ్ చేద్దాం. సరే, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదామా? రైట్, ఇక జామెట్రీ హిస్టరీ గురించి చూద్దాం. అసలు జామెట్రీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది 2 గ్రీక్ పదాల కలయిక. ఒకటి జియో అంటే భూమి, రెండోది మెట్రిన్ అంటే కొలవడం. సో సింపుల్గా చెప్పాలంటే భూమిని కొలవడం. అందుకే దీన్ని తెలుగులో రేఖాగణితం అని కూడా అంటారు. ఇక్కడ మనం జామెట్రీ ప్రయాణాన్ని చూడొచ్చు. ఇది ఎప్పుడో వేల ఏళ్ల క్రితం మన సింధులోయ నాగరికతలోనే మొదలైంది. ఆ తర్వాత మన భారతదేశంలో బోధాయనుడు శుల్భ సూత్రాలు రాశారు. అందులో యజ్ఞవేదికల నిర్మాణం కోసం జామెట్రీ సూత్రాలను ఉపయోగించారు. తర్వాత గ్రీకు మేధావులైన థేల్స్, ముఖ్యంగా యూక్లిడ్ రంగంలోకి వచ్చారు. వాళ్లు దీన్ని కేవలం కొలతలకే పరిమితం చేయకుండా ఒక లాజికల్ సిస్టమ్గా, ఒక సైన్స్గా మార్చారన్నమాట. అయితే యూక్లిడ్ చేసిన ఆ గొప్ప పనేంటి? ఆయన జామెట్రీని ఒక పక్కా సిస్టమ్గా ఎలా మార్చారు? దాన్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా చాలా సింపుల్ ఐడియాలతో మొదలుపెట్టారు. యూక్లిడ్ ఎలా ఆలోచించారంటే, ఒక పెద్ద 3D ఆబ్జెక్ట్ అంటే ఒక ఇటుక లాంటిది ఊహించుకోండి. దానికి పొడవు, వెడల్పు, ఎత్తు 3 డైమెన్షన్స్ ఉంటాయి, కరెక్టా? ఇప్పుడు దాని బయటి భాగాన్ని అంటే సర్ఫేస్ని మాత్రమే చూస్తే దానికి పొడవు, వెడల్పు ఉంటాయి కానీ మందం ఉండదు. సో అది 2D. మళ్ళీ ఆ సర్ఫేస్కి ఉన్న అంచుల్ని అంటే లైన్స్ని తీసుకుంటే వాటికి పొడవు మాత్రమే ఉంటుంది, అంటే అది 1D. ఇక ఫైనల్గా ఆ లైన్ చివర ఉండే ఒక చుక్క, అదే పాయింట్. దానికి పొడవు లేదు, వెడల్పు లేదు, ఏమీ లేదు. అది 0 డైమెన్షనల్. చూసారా? 3D నుంచి 2D, 2D నుంచి 1D, 1D నుంచి 0కి ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతిదాన్ని విడగొట్టారు. అయితే ఇక్కడొక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రతిదానికి డెఫినిషన్ ఇచ్చుకుంటూ వెళ్తే ఎలా? పాయింట్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి అని అడుగుతూ పోతే ఆ డెఫినేషన్లకు అంతముండదు. అందుకే యూక్లిడ్ చాలా తెలివిగా ఏం చేశారంటే కొన్ని బేసిక్ టర్మ్స్ని అంటే పాయింట్, లైన్, సర్ఫేస్ లాంటి వాటిని అన్డిఫైన్డ్ టర్మ్స్గా వదిలేశారు. వాటికి పక్కా డెఫినిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే అవి మనందరికీ సహజంగానే అర్థమవుతాయి, మన ఊహకు అందుతాయి అని ఆయన నమ్మారు. సరే, ఈ అన్డిఫైన్డ్ టర్మ్స్ని బేస్గా తీసుకుని యూక్లిడ్ తన జామెట్రీ భవనాన్ని నిర్మించడానికి 2 రకాల పునాదిరాళ్లను వాడారు. అవే యాక్సియమ్స్ మరియు పాస్టులేట్స్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో సింపుల్గా చూద్దాం. ఆక్సియమ్స్ అనేవి యూనివర్సల్ ట్రూత్స్ అన్నమాట. అవి కేవలం జామెట్రీకే కాదు, మ్యాథ్స్లో ఎక్కడైనా వర్తిస్తాయి. అవి అందరూ ఒప్పుకునే నిజాలు. ఇక పాస్టులేట్స్ విషయానికొస్తే ఇవి జామెట్రీ అనే గేమ్కి మాత్రమే స్పెసిఫిక్గా పెట్టుకున్న రూల్స్ లాంటివి. వీటిని మనం ప్రూవ్ చెయ్యం, జస్ట్ అంగీకరించి ముందుకు వెళ్తాం. ఇక్కడ యూక్లిడ్ చెప్పిన కొన్ని ముఖ్యమైన యాక్సియమ్స్ ఉన్నాయి. వీటిని కామన్ నోషన్స్ అని కూడా పిలుస్తారు. అంటే అందరికీ తెలిసిన సాధారణ విషయాలు. ఉదాహరణకి
థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే A ఈజ్ ఈక్వల్ టు B, C ఈజ్ ఈక్వల్ టు B అయితే A ఈజ్ ఈక్వల్ టు C అవుతుంది. సింపుల్ కదా? అలాగే ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ ద హోల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే సమానమైన వాటికి సమానమైన వాటిని కలిపితే వచ్చే మొత్తాలు కూడా సమానంగానే ఉంటాయి. ఇవన్నీ మనకు సహజంగానే తెలుసు, వీటికి ప్రూఫ్ అవసరం లేదు. ఓకే, యాక్సియమ్స్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు మనం పాస్టులేట్స్లోకి వెళ్దాం. అందులోనూ యూక్లిడ్ పాస్టులేట్స్ అన్నింటిలోకి అత్యంత ఫేమస్, కొన్ని వందల ఏళ్లపాటు మేధావులందర్నీ తికమక పెట్టిన ఆ 5వ పాస్టులేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే ఆ ఫేమస్ 5th పాస్టులేట్. ఇది చదవడానికి కొంచెం పెద్దగా, కాంప్లెక్స్గా అనిపిస్తుంది కదా. ఏం పర్వాలేదు, దీన్ని మనం సింపుల్గా విడదీసి అర్థం చేసుకుందాం. ఈ డయాగ్రమ్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 2 స్ట్రెయిట్ లైన్స్ ఉన్నాయి, వాటిని ఇంకో లైన్ క్రాస్ చేస్తోంది. ఇప్పుడు ఆ 3వ లైన్కి ఒకే వైపున లోపల ఉన్న 2 యాంగిల్స్ అంటే ఇంటీరియర్ యాంగిల్స్ని కలపండి. వాటి మొత్తం గనక 180 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే ఆ 2 లైన్స్ని అదే వైపుకు పొడిగిస్తూ వెళ్తే అవి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కలుసుకుంటాయి. అంతే, అదే యూక్లిడ్ చెప్పింది. మీకు తెలుసా, కొన్ని వందలేళ్లపాటు చాలామంది మ్యాథమెటిషియన్స్ ఈ 5th పాస్టులేట్ని మిగతా 4 పాస్టులేట్స్ ఉపయోగించి ప్రూఫ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ సక్సెస్ కాలేకపోయారు. ఈ ప్రయత్నంలోనే అసలు యూక్లిడ్ చెప్పిన జామెట్రీ కాకుండా వేరే రకమైన జామెట్రీలు కూడా ఉండొచ్చు అనే ఒక కొత్త ఆలోచన పుట్టింది. దాన్ని నాన్ యూక్లిడియన్ జామెట్రీ అంటారు. అయితే ఈ 5th పాస్టులేట్ని ఇంకో సింపుల్ పద్ధతిలో కూడా చెప్పచ్చు. అదేంటంటే, ఒక లైన్కి బయట ఉన్న ఒక పాయింట్ గుండా ఆ లైన్కి ప్యారలల్గా ఒకే ఒక్క లైన్ని మాత్రమే గీయగలం. దీన్నే ప్లేఫెయిర్స్ యాక్సియం అని కూడా అంటారు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంది కదా. ఓకే, ఇప్పటి వరకు మనం అన్డిఫైన్డ్ టర్మ్స్, యాక్సియమ్స్, పాస్టులేట్స్ చూసాం. ఇవన్నీ పునాది రాళ్ళు లాంటివి. మరి వీటిని ఉపయోగించి మనం ఏం కడతాం? అవే థియోరమ్స్. అంటే ఈ పునాదుల మీద ఆధారపడి మనం లాజికల్గా ప్రూవ్ చేసే కొత్త స్టేట్మెంట్స్నే థియోరమ్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ థీరం ఉంది. A, B, C అనేవి ఒకే లైన్ మీదున్న 3 పాయింట్స్. B అనే పాయింట్ Aకి ఇంకా Cకి మధ్యలో ఉంది. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే AC మైనస్ AB ఈజ్ ఈక్వల్స్ BC అని నిరూపించాలి. సరే, దీన్నెలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ప్రూఫ్ చాలా సింపుల్, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మొదటిగా డయాగ్రామ్ చూడండి. AB అనే లైన్ సెగ్మెంట్ని BC అనే లైన్ సెగ్మెంట్ని కలిపితే అది మొత్తం AC సెగ్మెంట్తో కరెక్ట్గా సరిపోతుంది, అంటే కోయిన్సైడ్ అవుతుంది. యూక్లిడ్ యాక్సియం ప్రకారం ఒకదానితో ఒకటి సరిగ్గా సరిపోయేవి సమానంగా ఉంటాయి. సో మనం AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకో యాక్సియంని వాడుకుందాం. సమానమైన వాటి నుండి సమానమైన వాటిని తీసివేస్తే మిగిలినవి కూడా సమానంగా ఉంటాయి అని. సో మన ఈక్వేషన్కి 2 వైపులా ABని తీసేద్దాం. అంటే AB ప్లస్ BC మైనస్ AB ఈజ్ ఈక్వల్ టు AC మైనస్ AB. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ప్లస్ AB మైనస్ AB క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది? BC. సో ఫైనల్గా BC ఈజ్ ఈక్వల్ టు AC మైనస్ AB. అంతే, మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే కదా. థీరం ప్రూవ్ అయిపోయింది. చూసారా, మనం స్కేల్ పెట్టి కొలవలేదు, ఏమీ చేయలేదు. కేవలం యూక్లిడ్ చెప్పిన యాక్సియమ్స్ని, లాజిక్ని ఉపయోగించి దీన్ని నిరూపించాం. ఇదే యూక్లిడియన్ జామెట్రీ యొక్క గొప్పతనం. సరే, ఇప్పుడు మీ వంతు. ఇక్కడ 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటిది, యాక్సియంకి పాస్టులేట్కి మధ్య తేడా ఏంటి? రెండోది, ఒక చిన్న ప్రూఫ్. మనం ఇందాక చేసినట్టే యూక్లిడ్ యాక్సియమ్స్ని ఉపయోగించి దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు తప్పకుండా వస్తుంది. సో ఫైనల్గా ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. జామెట్రీ అనేది భూమిని కొలవాల్సిన అవసరం నుంచి పుట్టింది. యూక్లిడ్ దాన్ని ఒక పక్కా సిస్టమ్గా మార్చారు. ఎలా? అన్డిఫైన్డ్ టర్మ్స్, యాక్సియమ్స్, పాస్టులేట్స్ని పునాదిగా వేసి వాటి మీద థియరమ్స్ అనే భవనాన్ని నిర్మించారు. యాక్సియమ్స్ అంటే యూనివర్సల్ ట్రూత్స్, పాస్టులేట్స్ అంటే జామెట్రీకి మాత్రమే సంబంధించిన రూల్స్, థియరమ్స్ అంటే మనం ప్రూవ్ చేసే స్టేట్మెంట్స్. ఈ లాజికల్ ఫౌండేషన్ అనేది మీరు హయర్ క్లాసెస్లో నేర్చుకోబోయే జామెట్రీ మొత్తానికి ఆధారం. సో ఇది చాలా ముఖ్యం. ఈ లెసన్ని శ్రద్ధగా విన్నందుకు వెల్ డన్. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.
ఇలాంటి మరిన్ని స్పష్టమైన సహాయకరమైన మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.